టుడే క్లాస్లో బేసిక్ స్లీవ్స్ ఎట్లా కట్ చేయాలో చూపిస్తాను. నార్మల్ బాడీ పార్ట్ కట్ చేసి పెట్టుకోండి. ఓకే, ఏదైనా పర్లేదు. ఓకే, నార్మల్ బాడీ పార్ట్లో ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇట్లా పెట్టి చూసుకోవాలి, ఎంత ఉందో చూసుకోవాలి. 7.5 ఇంచెస్ ఉంది. ఇప్పుడు ఒక పేపర్ తీసుకోండి, పేపర్ని ఫోల్డ్ చేసేసుకోండి. ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్నాక లెంత్, ఇది స్లీవ్ లెంత్ ఫోల్డెడ్స్లో వస్తుంది. స్లీవ్ విడ్త్ మీకు 7.5 ఇంచెస్ ఉండాలి, ఆర్ 7 ఇంచెస్ అన్న, హాఫ్ ఇంచెస్ తక్కువ అయినా పర్లేదు. విడ్త్లో చూసుకోండి. ఇప్పుడు 7 ఇంచెస్ ఉంది. దీంట్లో మీరు క్రాస్కి వచ్చేటప్పటికి మీకు 7.5 ఇంచెస్ కరెక్ట్గా వచ్చేస్తుంది, హాఫ్ ఇంచెస్. సో అందుకు హాఫ్ ఇంచెస్ తక్కువ అయినా పర్లేదు మీకు. ఓకే, ఇప్పుడు స్లీవ్ లెంత్ మీ ఇష్టం, మీకు ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. ఓకే, స్లీవ్ లెంత్ ప్లస్ 1 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటారు. ఎయిట్ ఇంచెస్ స్లీవ్ అయితే 9 ఇంచెస్ అట్లా తీసుకోవాలి. 6 ఇంచ్ అయితే 7 ఇంచెస్ అట్లా లెంత్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఇప్పుడు 8 ఇంచెస్ ఉంది, ప్లస్ 1 ఇంచెస్ యాడ్ చేసుకొని 9 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు స్లీవ్ రౌండ్ అనేది మీకు 5 ఉంటే 10 ఉంది అనుకుంటే 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 8 ఇంచెస్ ఉంది స్లీవ్ అంటే 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ సీమ్ అలౌన్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి, ఆర్ 1.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నా సరిపోతుంది. ఇంకా 1.5 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నా. మీరు ఎంత సీమ్ అలౌన్స్ తీసుకుంటారో బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా దాన్ని బట్టి మీరు స్లీవ్ కూడా సీమ్ అలౌన్స్ అంతే తీసుకోవాలి. 2 ఇంచెస్ అయితే 2 ఇంచెస్, 3 ఇంచెస్ అయితే 3 ఇంచెస్ అట్లా. ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నా. తర్వాత ఆ 3 ఇంచెస్ ఎక్కడ వస్తుందో అక్కడ నుంచి క్రాస్గా లైన్ జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి 1.5 ఇంచెస్ ఇట్లా మార్కింగ్ చేసుకోండి. స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఇప్పుడు ఇది కూడా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఓకే, జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పాయింట్ నుంచి ఇక్కడ పాయింట్, ఈ 1.5 ఇంచెస్ వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్ తీసుకోవాలి. మిడ్ పాయింట్ తీసుకొని మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఇక్కడి నుంచి కూడా మిడ్ పాయింట్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా మిడ్ పాయింట్ తీసుకోవాలి. హాఫ్ ఇంచెస్ అప్వర్డ్, హాఫ్ ఇంచెస్ డౌన్వర్డ్స్. తర్వాత ఇలా జాయిన్ చేసుకోవచ్చు. ఆర్మ్ హోల్స్ కేవలం ఇలా పెట్టి కర్వ్ కరెక్ట్ వస్తుందా అని చూసుకోండి. హాఫ్ ఇంచ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి నీట్గా కర్వ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇట్లా. ఓకే,
ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా కర్వ్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని మిడ్ పాయింట్ నుంచి కర్వ్ జాయిన్ చేసుకోండి. ఈ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ పాయింట్కి జాయింట్ అవ్వాలి. ఇట్లా ఈ నుంచి ఇలా వచ్చి ఈ మిడ్ పాయింట్ నుంచి ఇక్కడికి జాయింట్ అవ్వాలి. ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్. ఇప్పుడు కటింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకున్నాక ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఈ కర్వ్ అనేది ఇట్లా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది. నేమ్ రాసి పెట్టుకోండి. నార్మల్ స్లీవ్ అంటే బేసిక్ స్లీవ్ అనేది. నెక్స్ట్ షోల్డర్ పఫ్ స్లీవ్. సేమ్ పేపర్ని ఫోల్డ్ చేసుకోండి. ఇది సెకండ్ స్లీవ్, ఇది నార్మల్ స్లీవ్ కదా. సేమ్ అట్లనే ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. మీరు ఏ డ్రెస్లో కుడతారో దాని ఆర్మ్ హోల్ రౌండ్ అనేది చూసుకోవాలి ఎంత ఉందో. ఇప్పుడు దీంట్లో 7.5 కదా. లెంత్ చూసుకోవాలి. ఫస్ట్ పైన ఒక 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. ఓకే, 3 ఇంచెస్ వదిలేసుకోవాలి. తర్వాత లైన్ వేసేసుకోండి. లైన్ వేసుకున్న తర్వాత ఈ లైన్ నుంచి కిందికి 3 ఇంచెస్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఓకే, మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ నుంచి క్రాస్గా లైన్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం నార్మల్ స్లీవ్, మనం నార్మల్ స్లీవ్ ఏమైతే మార్కింగ్ చేస్తామో సేమ్ మెథడ్ యూజ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. స్లీవ్ రౌండ్ ప్లస్ 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలౌన్స్. స్లీవ్ రౌండ్ ఎంత ఉందో దాన్ని ఆఫ్ చేసుకొని మార్క్ చేసుకున్నాక 1.5 ఇంచెస్ సీమ్ అలౌన్స్కి ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. జాయిన్ చేసుకోండి. తర్వాత మిడ్ పాయింట్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఇంకొక మిడ్ పాయింట్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక మిడ్ పాయింట్. ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్. ఇప్పుడు ఇక్కడికి 3 ఇంచెస్ వచ్చేటట్టు ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోండి. విడ్త్. ఓకే, ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచెస్ పైన నార్మల్ స్లీవ్ ఎట్లా మార్కింగ్ చేస్తామో సేమ్ జస్ట్ ఇది ఇలా మార్కింగ్ చేసుకోండి నార్మల్ స్లీవ్ లాగా. ఇక్కడ నుంచి ఇలా మిడ్ తీసుకొని ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పఫ్కు ఉన్న ఫ్యాబ్రిక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా మిడ్ పాయింట్ ఉంది కదా, ఈ మిడ్ పాయింట్కి జాయిన్ అవ్వాలి. ఈ మిడ్ పాయింట్ నుంచి ఇట్లా జాయిన్ అవ్వాలి. ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది వస్తుంది మీకు. ఇది బ్యాక్. ఇప్పుడు కటింగ్ చేయాల్సింది బ్యాక్. ఇక్కడ నుంచి ఇలా కట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు కటింగ్ చేసేసుకోండి.
ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది కట్ చేసుకోండి. ఇక్కడి నుంచి స్టాప్ చేయి పైకి తీసుకోండి, కట్ చేసుకోండి పైన ఇలా. ఇప్పుడు ఓపెన్ చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ఒక్కటి కటింగ్ చేసేసుకోవాలి ఇట్లా. ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం షార్ప్ కాకుండా రౌండ్ వచ్చేటట్టు కొంచెం కర్వ్ ఇచ్చుకోండి అంతే. ఇక్కడ ఆపోజిట్ సైడ్లో ప్లీట్ వస్తుంది ఇట్లా. ఇటు సైడ్ నుంచి ఇట్లా 3 ప్లీట్, ఒక సైడ్లో 3 ప్లీట్ అన్నట్టు ఇలా. ఇటు సైడ్ 3 ప్లీటర్స్, ఇటు సైడ్ కూడా 3 ప్లీట్ అంతే వస్తుంది. ఓకే, ఇక్కడ మాత్రమే మీకు పఫ్ కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మీకు ఇలా పఫ్ కనిపిస్తుంది. నెక్స్ట్ స్లీవ్ ఇది కట్ చేసి పెట్టేసుకోండి సపరేట్గా. షోల్డర్ పఫ్ స్లీవ్ నేమ్ రాసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్లీవ్ పేపర్ తీసుకోండి. ఇక్కడ పైన పఫ్ కింద పఫ్ ఉంటుంది మీకు స్లీవ్. ఓకే, ఇప్పుడు నేను కింద ఒక్కటి పఫ్ ఎట్లా వచ్చి పైన పఫ్ లేకుండా ఎట్లా కుట్టాలో చూపిస్తాను. మీరు పైన పఫ్ కింద పఫ్ అన్నట్టు కూడా కుట్టుకోవచ్చు, లేదా పైన పఫ్ కింద పఫ్ లేకుండా అట్లా కూడా కుట్టుకోవచ్చు. సో ఈ మెథడ్ యూజ్ చేసుకొని 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూడా కుట్టుకోవచ్చు ఇట్లా. ఇప్పుడు ఫుల్ స్లీవ్ ఉంది అనుకుంటే ఫుల్ స్లీవ్ మార్కింగ్ చేసుకున్నాక కింద పఫ్ పైన పఫ్ అన్నట్టు కూడా మీరు ఈ స్లీవ్ యూజ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ ప్యాటర్న్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. ఒక్క స్లీవ్ మెథడ్ యూజ్ చేసుకొని మీకు 3-4 స్లీవ్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ స్లీవ్ లెక్కనే ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ వేసేసుకోండి. నార్మల్ స్లీవ్ పెట్టి మార్కింగ్ వేసుకోండి. సేమ్ నార్మల్ స్లీవ్ ఎట్లా ఉందో అదే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మీకు వచ్చు కాబట్టి ఇదే పెట్టేసి మార్కింగ్ చేస్తున్నా. ఓకే, దీనిపైననే కటింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు స్లీవ్ ఉంది, నార్మల్ స్లీవ్ మార్కింగ్ చేసుకొని తీసుకున్నాక మీరు సపరేట్గా ఇంకొక స్లీవ్ కట్ చేసుకోండి. ఎందుకంటే ఈ స్లీవ్ మీరు ఫ్యాబ్రిక్లో కట్ చేసుకోవాలి పేపర్ పెట్టి. తర్వాత సేమ్ ఇలాగే పేపర్లో ఇంకొక స్లీవ్ కట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోండి 1 ఇంచ్ గ్యాప్ కావాలంటే 1 ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ కూడా మీరు పెట్టుకోవచ్చు ప్లీట్. హాఫ్ ఇంచ్ ప్లీట్ కావాలి అంటే నేను 1 ఇంచ్ విడ్త్లో ప్లీట్ పెడుతున్నా. సో 1 ఇంచ్కి గ్యాప్ పెట్టి మార్కింగ్ చేశాను. మార్కింగ్ చేసుకున్నాక లైన్స్ వేసుకోవాలి. మీకు కింద ఒకటే ప్లీట్ కావాలంటే కింద హాఫ్ దాకా మార్కింగ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు పై దాకా మార్కింగ్ చేసాను. పైన హాఫ్ ఇంచెస్ వదిలేసి లైన్ వేసేసుకోండి. స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. ఇట్లా ఫుల్ లైన్ వేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టండి.
నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఫుల్ కట్ చేయొద్దు, అక్కడ 1/2 ఇంచెస్ వదిలేసినాకనే మీరు కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్ ఓపెన్ చేస్తే మీకు ఇట్లా కనిపిస్తుంది. ఓకే, సేమ్ ఇదే మీరు ఫ్యాబ్రిక్ మేల వచ్చి ఇట్లా ఇట్లా పెట్టి ఫ్యాబ్రిక్ మీదనే పిన్స్ పెట్టుకోవాలి. పైన కింద పిన్స్ పెట్టుకోండి. తర్వాత స్లీవ్ని ఓపెన్ చేసుకుంటూ పిన్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇది ఫ్యాబ్రిక్ అనుకోండి. ఇది ఫ్యాబ్రిక్ అనుకోండి. ఫ్యాబ్రిక్ మీద స్లీవ్ పెట్టుకోవాలి. తర్వాత పిన్ పెట్టుకోండి పైన కింద. తర్వాత ఇలా ఓపెన్ చేసి 1 ఇంచ్ గ్యాప్కి ఇలా ఓపెన్ చేసుకొని పిన్స్ పెట్టుకోవాలి పైన కింద, సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా. తర్వాత కటింగ్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్. సో స్టిచ్చింగ్ అనేది నేను టుమారో క్లాస్లో చెప్తాను. ఇట్లా పిన్ పెట్టుకొని నీట్గా కట్ చేసుకోవాలి. సో ఇది కటింగ్ చేసుకొని పెట్టేసుకోండి. ఓకే, రేపటి వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను.